8వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనము. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. సహోదరి సహోదరులారా, మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభువు తప్పకుండా ఆలకిస్తాడు. అయితే మనం ప్రార్థించేటప్పుడు ప్రభుపై విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ప్రభు చిత్త ప్రకారము మనము దేనిని అడిగినా ప్రభువు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. 1 యోహాను 5వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంటుంది కదా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే అని. ప్రతి విషయంలోనూ ప్రభువునికి లోబడుతూ ప్రభు యొక్క చిత్త ప్రకారము మనము ప్రార్థిస్తే ప్రభువు తప్పకుండా మన మనవిని ఆలకిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా ఇష్టాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారముగా కాకుండా ఈ చిత్తానికి మేము ప్రాముఖ్యత ఇచ్చేవారముగా ఉండాలి తండ్రి. అటువంటి మార్పుని మాలో కలుగజేయండి ప్రభువా. లోకానికి, లోకపు కార్యాలకు చోటిచ్చి మమ్మల్ని మేము తృప్తిపరుచుకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీకు లోబడి మా జీవితాలలో మీ చిత్తం కోసం ప్రార్థిస్తూ ఈ చిత్త ప్రకారము మేము జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.